బైబిల్ గ్రంథంలో మన దేవాది దేవునికి అనేక పేర్లున్నాయి. ఎక్కువ శాతం దేవుని యొక్క మహా గొప్ప ఉన్నతమైన ప్రేమను గూర్చి ఎక్కువ శాతం ఉంది. ఆయన ప్రేమాస్వరూపి అని, ఆయన ఆశీర్వదించే దేవుడని, ఆయన ప్రతి ఒక్కరకు సహాయం చేసే దేవుడని, చేయి పట్టి నడిపించే దేవుడని, మనల్ని గొప్ప చేసే దేవుడని, మన పేరును ఇంకను కీర్తింపజేసే దేవుడని, పలు రకాలుగా మనల్ని ఆశీర్వదించే ఆయన ప్రేమాతిశయమును గుర్చిన అనేక పేర్లు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. అలానే నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన దేవునికి ఒక పేరును వ్రాయబడి ఉన్నది చూసి ఆశ్చర్యపోయాను. ఈరోజు ఆ పేరును మాత్రమే మనం ధ్యానం చేయబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలోని 24వ వాక్యాన్ని ఎవరైనా గట్టిగా చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వాక్యం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు, రోషము గల దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన యొక్క సాత్వికమును, ఆయన సమాధానమును, ఆయన ఓర్పు సహనమును గుర్చిన అనేక కార్యాలు, ఆశీర్వదించే అనేక కార్యాలు, అనేక పేర్లు బైబిల్లో వ్రాయబడుతూ ఉన్నాయి. అదే సమయంలో ఆయన మరో ప్రక్క మరి యొక్క పేరు కూడా బైబిల్లో వ్రాయబడుతూ ఉంది. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా యొక్క వాక్యానికి టైటిల్ అని అంటే అగ్నితో ఆటలాడొద్దు. ఆమేన్, హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళకి చేయి పట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి మరి చెప్పండి, అగ్నితో ఆటలాడొద్దు, అగ్నితో ఆటలాడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా యొక్క అంశం అగ్నితో ఆటలాడొద్దు. దేవాది దేవుడు ఎవరై ఉన్నాడట? అగ్ని అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దహించు అగ్ని ఎంత మహాభయంకరంగా ఉంటుంది. ఆయన మహా గొప్ప న్యాయ తీర్పు ఎలా భయంకరంగా ఉంటుందో కొన్ని కార్యాలు మీకు వివరించి చెప్పి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. సాధారణంగా మనమంతా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక గొడవలో లేదంటే ఏదైనా కొన్ని సిచ్యువేషన్లో మనం చెబుతూ ఉంటాం, అరే నా ఒక పక్కే చూసేవరా నువ్వు, నా రెండో పక్క చూడవాకురా, తట్టుకోలేవరా అంటూ ఉంటారు. ఇదేదో సినిమా డైలాగ్ లాగా కొంతమంది ఇలాంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి అర్థం? ఇప్పటి వరకు నన్ను చూసిన రీతి వేరు, నన్ను చూసిన చూపు వేరు, కానీ నాకు ఇంకొక రూపం ఉందిరా అని చెప్పకనే నువ్వు చెబుతున్నావు. అలానే దేవునికి అనేక మహా గొప్ప పేర్లున్నాయి. ఆయనను గూర్చిన ప్రేమాస్వరూపిగా, సహాయకుడుగా, నడిపించే దేవుడుగా, పలు రకాలుగా ఆయన మనం చూస్తూనే ఉన్నాం, ఆశీర్వదించే దేవుడుగా చూస్తూనే ఉన్నాం. కానీ ఆయనకి మరొక కోణం ఉంది, మరొక యాంగిల్ ఉంది. అదే దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ దహించు అగ్నిగా దేవాది దేవుడు న్యాయ తీర్పు ఇచ్చే దేవుడై ఈ లోకంలో మహాభయంకరమైన కోపం, రోషం, ఆయనకు ఉద్రేకం భూమిలో అనేక సందర్భాలలో బయలుపరచబడింది. వాటిలో 2-3 కార్యాలు మీకు వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ విషయంలో లేవి కాండములో 10వ అధ్యాయంలోని 1-2 వాక్యాలు ఎవరైనా గట్టిగా చదవండి. లేవి కాండము 10వ అధ్యాయంలోని 1-2 వాక్యములు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసేను. చాలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అహరోన్ అంటే మనందరికీ తెలుసు. మోషే యొక్క సహోదరుడు, దేవుని చేత అభిషేకించబడి ఎన్నుకొనబడిన ఒక వ్యక్తి, దేవుని యొక్క యాజకత్వంలో దేవుని చేత ఎన్నుకొనబడి సెలెక్ట్ చేయబడిన ఒక వ్యక్తి.
అలాంటి ఒక దైవజనుడు, దేవుని చేత సెలెక్ట్ చేయబడిన ఒక దైవజనుడి యొక్క ఇద్దరు కుమారులు గురించి ఇక్కడ రాయబడుతుంది. ఈ ఇద్దరు కుమారులు మీరు గమనించినట్లయితే నాదాబు, అబీహూల్ అనే ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క ఆలయంలోకి, దేవుని యొక్క మందిరంలోకి వాళ్ళు ధూపార్తిని తీసుకొస్తున్నారు. ధూపార్తిని తీసుకురావడం మాత్రమే కాదు, బైబిల్లో చెప్పబడుతుంది వేరొక అగ్నిని తీసుకుని వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. వేరొక అగ్ని చేత ధూపార్తిని తీసుకుని రావడం, ఎప్పుడైతే చెయ్యకూడని పని వారు చేయడం ప్రారంభించారో బైబిల్లో చెప్పబడుతుంది, యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. అయ్యా, ఇక్కడ జరిగిన సంభవాన్ని క్లుప్తంగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ అహరోను యొక్క కుమారులు రెండు చాలా ప్రమాదకరమైన తప్పిదములు చేశారు. నెంబర్ వన్ ధూపవర్ధినితో తీసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధించే ఆ ప్రక్రియ చేయవలసిన ఒకే ఒక డ్యూటీ, ఆ యొక్క ప్రత్యేకపరచబడిన అభిషేకం కలిగిన వ్యక్తి ఎవరంటే అహరోను మాత్రమే యాజకత్వాన్ని, అభిషేకమును, పిలుపు కలిగిన వ్యక్తి. ఆ అహరోనును అతను చేయవలసిన పనిని ఇప్పుడు తన యొక్క కుమారులు ఏం చేస్తున్నారు? వారికి వారుగా ధూపార్తులు తీసుకుని వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చేసారు. బాగా గమనించాలి. ఇక్కడ మనం తెలుసుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం, యాజకత్వపు పని అది అహరోనుకు దేవుడిచ్చిన బాధ్యత. ఆ బాధ్యతను అహరోను తప్ప ఇంక ఎవరు చేయడానికి వీల్లేదు. దేవుని ఆరాధించాలంటే ఒక ప్రొసెసర్ ఉంది, ఆ ప్రొసెసర్ని ఫాలో అయ్యే తీరాలి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నారో వాళ్ళ చేతనే ఆరాధన జరగాలి, వారి ద్వారానే ఆరాధన ప్రక్రియ తప్ప ఎవరు పడితే వాళ్ళు నేను చేస్తానని రావడానికి కుదరదు. ఇది నువ్వు అనుకున్నట్లు సాధారణమైన ఆరాధన కాదు, సర్వశక్తుడైన దేవాది దేవుని ఆరాధించే మహిమ కలిగిన పరలోకపు ఆరాధన. ఆ ఆరాధనను ఆరాధించడానికి ఎన్నుకొనబడిన, దేవుని చేత ప్రత్యేకించబడిన, అభిషేకించబడిన వాళ్ళు మాత్రమే చేయాలి. కానీ ఇక్కడ అహరోను యొక్క కుమారులు వీరు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తులు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, వారు చేసిన మహా భయంకరమైన ప్రమాదకరమైన రెండవ కార్యం ఏంటి? వాక్యంలో చెప్పబడుతుంది, ధూపార్తులు తీసుకుని వచ్చి వాటిలో వేరొక అగ్నిని తీసుకుని వచ్చి దేవుని ఆరాధించడానికి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అవునా కాదా? ఈ విషయాన్ని సంఖ్యాకాండములు ఇంకా వివరించి చెబుతూ ఉన్నాడు. అన్య అగ్నిని తీసుకొచ్చారు అని బైబిల్లో వ్రాయబడుతుంది. ధూపార్తులు తీసుకున్నారు సరే, వేరొక అగ్నిని తీసుకుని వచ్చారు. దేవుని ఆరాధించడానికి వచ్చావు ఓకే, కానీ నువ్వు తీసుకుని వచ్చింది ఏంటి? వేరొక అగ్నిని తీసుకొచ్చావు. ఇదేంటి బ్రదర్, వేరొక అగ్ని ఏంటి, దీని యొక్క కార్యం ఏంటి అని మీరు అడగవచ్చు. అదే లేవికాండంలో 16వ అధ్యాయంలో నన్ను చూడాలి, మీరు చదవనవసరం లేదు. ఆ యొక్క వాక్యంలో చెప్పబడుతూ ఉంది, దేవుని యొక్క ధూపార్తిని తీసుకొని వచ్చి దేవుని ఆరాధించాలంటే, దేవునికి బలి చెల్లించాలంటే, దేవునికి పాదార్పణలో మనం బలి సమర్పించి ఆరాధించాలంటే ఒక ప్రొసెసర్ ఉంది. అది ఏంటంటే ఆ ధూపార్తిని అంటే కాగడలాగుంటుంది కదా, వెలుగుతుంటుంది. ఆ ధూపార్తినిలో అగ్ని వెయ్యవలసిన అగ్ని బయట నుంచి నువ్వు ఎక్కడి నుంచి తీసుకురాకూడదు. ఆ అగ్ని ఎక్కడి నుంచి తేవాలో తెలుసా? దేవుని ఆలయంలోని బలిపీఠంలో ఎప్పుడు మండుతున్నప్పుడు ఆ మండుతున్న ఆ మంటల్లో నుండి, ఆ యొక్క అగ్నిని తీసుకుని ధూపార్తినులు వేసి వాటిని తీసుకుని వచ్చి దేవుని ఆరాధించాలే తప్ప ఆ ధూపార్తినిలో వేరే అగ్నిని తీసుకుని రాకూడదు. ఇది దేవుని యొక్క ప్రొసెసర్, దేవుని ఆరాధించే పద్ధతి. దేవుని ఆరాధించడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని చాలా క్లియర్గా దేవుడు ముందుగానే చెప్పాడు. కానీ ఇది ఏది కూడా వీరు మనసులో ఉంచుకోకుండా ధూపార్తినిలో వేరొక అగ్ని తీసుకుని వచ్చి దేవుని పరిశుద్ధాలయంలోకి వచ్చారు. హల్లెలూయా! మీకు అర్థమవడానికి చెబుతున్నాను. అయ్యా,
దేవుని ఆరాధించాలంటే, దేవుని వాక్యాన్ని బోధించాలంటే, దేవుని సముఖంలో మనం నిలబడాలంటే అది మన స్వయ ఇచ్ఛలో నుండి, లోకానుసారమైన ఇచ్ఛలో నుండి ఏది ఇక్కడికి రాకూడదు. ఇక్కడికి రావాలంటే బలిపీఠంలో నుండి వచ్చే అగ్నిలో నుండే రావాలి. హల్లెలూయా. నువ్వు ఆరాధించే ఆరాధన ఎలా ఉండాలంటే అన్యుల వలె, లోకానుసారుల వలె నువ్వు ఆరాధించడానికి వీల్లేదు. లోకాన్ని దేవుని ఆలయంలో తీసుకురావడానికి వీల్లేదు. దేవుని బలిపీఠములో నుండి దేవునికి అగ్నిని తీసుకుని ధూపార్జనలు వెయ్యాలి తప్ప లోకం యొక్క అగ్నిని, వేరొక అగ్నిని తీసుకుని రావడానికి వీల్లేదు. నేను రక్షింపబడిన ప్రారంభ దినముల్లో ఒక చిన్న మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో కొంతమంది చాలామంది వచ్చారు, మాకు తెలిసిన వాళ్ళంతా ఒక పాట పాడమని వాళ్ళకి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఆ రోజుల్లో ఒక సినిమా పాట, అది చాలా ఫెమిలియర్ అయిన సాంగ్, అది చాలా ఫెమిలియర్ అయిన ఒక సినిమా సాంగ్ని వీళ్ళు ఏం చేశారంటే ఆ లిరిక్స్ని అంతా పక్కన పెట్టి వీళ్ళు దేవుని లిరిక్స్గా రాసుకున్నారు. దేవుని లిరిక్స్గా రాసుకొని ఇక్కడ పాడుతున్నారు. అర్థమవుతుందా? సినిమా పాటను, సినిమా ట్యూన్ని, సినిమాలో ఎవరో చేసిన ఒక కార్యాన్ని దాన్ని దేవుని పేరట రాసుకొని వచ్చి దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క బలిపీఠంలో అది పాడుతూ ఉంటే ఆ ఆరాధన నా దేవుడు అంగీకరించుడు. ఇది పరిశుద్ధ స్థలం, ఇది దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములో బలిపీఠములో ఉన్న అగ్నిని తీసుకురావాలే తప్ప వేరొక అగ్ని నువ్వు తీసుకురావడానికి నా దేవుడు అనుమతించడు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క ప్రజలకు దేవుడంటే భయం లేకపోయింది. ఎలా పడితే అలా ఆరాధిద్దాంలే, ఏముందిలే అనుకుంటున్నారు. ఒక పక్క పాస్టర్ గారు ఆరాధిస్తూ ఉంటే ఒక పక్క మనాలంతా అలా కళ్ళు తెరిచి అలా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటూ, నవ్వుకుంటూ, గిల్లుకుంటూ, ఏదేదో చేసుకుంటూ ఉన్నారు. అయ్యా, ఇలాంటి ప్రక్రియలు మన సంఘాల్లో జరుగుతున్నట్లయితే నేను యేసయ్య నామములో వేదనతో మాట్లాడుతున్నాను. యెహోవా సముఖములో నుండి ఆశీర్వాదం నీ దగ్గరికి రాదు. దహించు అగ్ని వస్తుంది, జాగ్రత్త. దహించు అగ్ని వస్తుంది, జాగ్రత్త. దేవుని సముఖంలో వస్తూ అలక్ష్యంగా నిద్రపోతూ, అలక్ష్యంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, నా ఇష్టం, ఇదేముందిలే, మన సంఘమే కదా, మన సంఘమే కదా, మన చోర్చే కదా అనుకుంటున్నావు. నీ ఇంటి వరకు నువ్వు ఎలాగైనా ఉండు, అనవసరం. కానీ దేవుని ఆలయంలోకి వచ్చావంటే, దేవుని సన్నిధిలో ఉన్నావంటే నీలో భయభక్తులు కనబడాలి. నీలో దేవుని గురించిన భయం ఉండాలి, దేవుని గురించిన శ్రద్ధ ఉండాలి, దేవుని గురించిన ఆరాధించే అనుభవం ఉండాలి. నీ ఇష్టానుసారంగా ఆరాధించడానికి ఇది నీ ఇల్లు కాదు, ఇది దేవుడు నివసించు పరిశుద్ధ స్థలం. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఈ మధ్య గమనించాను, ఏదో ఒక సినిమా పాటను తీసుకుని ఒక అతను మైక్ పెట్టుకుని పాడుతున్నాడు. సినిమా పాటని క్రైస్తవ పాటగా పాడుతున్నాడు. అన్ని అగ్నిని తీసుకొస్తున్నావు, సంఘంలోకి లోకాన్ని తీసుకొచ్చావంటే దేవుని అగ్నికి బదులు చెప్పాల్సిందే. ఈరోజు వేదనతో మాట్లాడుతున్నాను. క్రైస్తవంలో ఈరోజు వేదనకరమైన కార్యాలు, ఎక్కడ చూసిన వేదనకరమైన దేవుని హృదయాన్ని బాధించే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మీటింగ్స్, పెద్ద పెద్ద గొప్ప గొప్ప మీటింగ్స్ పెడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కొక్కరు చేసే ఆరాధనలో దేవుని కనపరచాలన్న భయం, దేవుని స్తుతించాలన్న భయం, దేవుని మాత్రమే ఆరాధించాలన్న భయం ఇప్పుడు ఏ సంఘాల్లో జరగడం లేదు, ఏ మీటింగ్స్లో జరగడం లేదు. ఎక్కడ చూసినా వారికి వారే ఫెమిలియర్ అవ్వడానికి చూస్తున్నారు, వారికి వారే ఫోకస్ అవ్వడానికి చూస్తున్నారు, వారికి వారే హీరోలా చూడాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క దృష్టి దేవుని కనపరచాలన్న దృష్టి పోయిందే. వీళ్ళని వీళ్ళే ఫోకస్ చేసుకోవాలన్న దృష్టి వచ్చేసింది. లోకాన్ని తీసుకొచ్చేశారు. సినిమాలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారో అలాంటి ప్రోగ్రామ్స్ ఈరోజు క్రైస్తవులు జరుగుతున్నాయి. ఈరోజు దేవుని యొక్క నామములో, యేసయ్య నామములో మీతో ప్రభు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. వేరొక అగ్నిని తీసుకొచ్చావా, నా దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. అహరోను కుమారుని కాల్చివేసిన అగ్ని. ఆయనకు పక్షపాతం ఉండదు, ఆయనకు పక్షపాతం ఉండదు, ఆయనకు పక్షపాతం లేదు. అయ్యా, ఒక గొప్ప సేవకుడి యొక్క పిల్లలు కదా,
నేను ఎన్నుకున్న అహరోను యొక్క పిల్లలు కదా, నేను అభిషేకించిన అహరోను యొక్క పిల్లలు కదా అని చెప్పి ఆయనకి ఎటువంటి కాంప్రమైజేషన్ ఉండదు. నువ్వు ఎవరైనా కానీ వేరొక అగ్నిని తీసుకొచ్చావా, ఫినిష్. దాంతో నీ ఆత్మీయ జీవితం, నీ పరిచర్య, నీ కుటుంబం, నీ పరిస్థితులు సమస్తం అగ్ని చేత దహింపబడతాయి. జాగ్రత్త. నువ్వు అనుకున్నట్లు సాధారణమైన వ్యక్తి కాదు నా దేవుడు. నా బాస్ సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఇదే 2025వ సంవత్సరం జనవరి 5వ తారీఖున అమెరికా దేశంలో మహా గొప్ప పట్టణం కాలిఫోర్నియా అనే ఒక గొప్ప రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే ఒక గొప్ప పట్టణం. ఆ పట్టణం పేరు వింటేనే చాలు అమెరికా దేశంలోని చాలా ప్రముఖమైన డబ్బున్న, ప్రముఖమైన కోట్లు ఆస్తులు ఉన్న వ్యక్తులు మాత్రమే నివసించే ఒక పట్టణం అది. సాధారణమైన మిడిల్ క్లాస్ పీపుల్స్ లేదంటే లో క్లాస్ పీపుల్స్ అంతా అక్కడ ఉండరు. అక్కడ ఉండే లాస్ ఏంజల్స్ అనే ఆ పట్టణమే కోట్లు, $1,000,000 డబ్బున్న వ్యక్తులు ఉంటారు. ఆ యొక్క ప్రాంతానికి ఒక పేరుంది, హాలీవుడ్ ప్రాంతం అని చెప్పి. హాలీవుడ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో, విశేషంగా అమెరికా దేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖమైన వ్యక్తులు, హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్లు, వీళ్ళంతా కూడా కొన్ని లక్షల కోట్లు పెట్టి బిల్డింగ్స్ కట్టారు. అక్కడ నివసించే వాళ్ళు కొన్ని కోట్లు ఆస్తున్న వాళ్ళు. ఇలాంటి ఒక పట్టణం లాస్ ఏంజల్స్ పట్టణం. ఆ పట్టణంలో జనవరి 5వ తారీఖు ఆదివారం రోజు దేవుని ఆరాధించవలసిన ఒక రోజు, దేవుని గణపరచవలసిన ఒక రోజు. అదే రోజు సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రముఖంగా అందరూ కలిసి ఒక గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ అని ఒకటి ప్రకటించి, ఆ అవార్డ్స్ని ప్రకటించి ఆ యొక్క ఈవినింగ్ సమయంలో ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ప్రముఖమైన అమెరికా డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ చాలామంది ఆ యొక్క ప్రాంతంలో మద్యం తాగి ఇష్టానుసారంగా ఆ యొక్క పార్టీలో పాల్గొన్నారు, అవార్డ్స్లో పాల్గొంటున్నారు. అందరూ పాల్గొంటున్నప్పుడు ఆ యొక్క యాంకర్ మైక్ పెట్టుకొని ఆమె చెబుతూ ఉంది, ఈ లాస్ ఏంజల్స్ పట్టణానికి దేవుడే అవసరం లేదు, మా అమెరికాకి దేవుడు అవసరం లేదు, మా పట్టణానికి అమెరికాకు దేవుడు అవసరం లేదు, దేవుడు జీరో, మేమే నిజమైన హీరోలు అని చెప్పారు. అయ్యా, యథార్థంగా జరిగిన సంభవాన్ని చెబుతున్నాను. జనవరి 5వ తారీఖున జరిగిన సంభవం. ఆ యొక్క పార్టీలో ప్రతి ఒక్కరు ముందుట దేవుని జీరో చేసి మాట్లాడుతున్నారు, దేవుని పరిహాసంగా మాట్లాడుతున్నారు, దేవుని హేళనగా చేసి మాట్లాడారు. జీసస్ క్రైస్ట్ అనేది ఒక జీరో అన్నట్లుగా పరిహాసంగా మాట్లాడి అందరూ చప్పట్లు కొట్టుకుంటూ అందరూ దేవుని దూషిస్తూ వేదనకరంగా దేవుణ్ణి హింసపరిచారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి హృదయాలు బద్దలైపోయాయి. ఏంటి, దేవుణ్ణే జీరో చేశారే, వీళ్ళే పెద్ద హీరోలు అనుకుంటున్నారని చెప్పి దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవునికి ఇవ్వకుండా వారికి వారే పెద్ద హీరోల్లా మాట్లాడుకున్నారు. జనవరి 5వ తారీఖున, అదే జనవరి 7వ తారీఖున మహాభయంకరమైన అగ్ని ఆ కాలిఫోర్నియా ప్రాంతమంతా, విశేషముగా లాస్ ఏంజల్స్ పట్టణమంతా కూడా అగ్ని చేత కాల్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, 5వ తారీఖున దేవుని దూషించి దేవుని జీరో చేసి మాట్లాడారు. 7వ తారీఖు మహాభయంకరమైన అగ్ని ఆ పట్టణాన్ని కాల్చిపడేసింది. అయ్యా, వేదనతో మాట్లాడుతున్నాను. కొన్ని లక్షల $, కోట్లు అమెరికాకి నష్టం. ఏ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్స్ వీళ్ళంతా కూడా లాస్ ఏంజల్స్ పట్టణంలో ఉండలేక, అయ్యో ప్రాణం ఉంటే చాలు, బతికితే చాలు, ఇల్లు కాలిపోయాయి, అనేక వాహనాలు కాలిపోయాయి, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కాలిపోయాయి, ఎన్ని పోయినా పర్వాలా, ప్రాణం ఉంటే చాలని పారిపోయారు. అదే యాంకర్ ఈ దుస్థితులంతా చూసి మరుసటి 4-5 రోజులు అనుకుంటాను, ఆ తర్వాత మళ్ళా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
దేవుని గురించి హీనంగా, దేవుని గురించి పరిహాసంగా మాట్లాడి మేము తప్పు చేశాం, దేవుడు ఇంత భయంకరుడని మాకు తెలియక మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి అన్నారు. చప్పట్ల కొట్టి దేవుని మహిమ పరచర. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని లక్షల డాలర్ల కోట్లు నష్టం. ఇంచుమించు 40,000 మంది ఆ పట్టణం నుంచి విడిచి పారిపోయారు బయట. విచిత్రం ఏంటో తెలుసా? ఒక ఇంటర్వ్యూలో ఈ ఫైర్ని ఆపడానికి వీళ్ళు ఉంటారు కదా, నీళ్లు కొడుతూ ఉంటారు చూడండి. వీళ్ళు ఫస్ట్ ఒక ఫోన్ కాల్ వచ్చిందట, మా ఇంటికి నిప్పు అంటుకుంది, త్వరగా రండి అని చెప్పి. ఇదంతా చిన్న విషయమే కదా, సాధారణమైన విషయమే కదా, ఇదంతా పెద్దదిగా చేస్తున్నారేంటి అని చెప్పి ఫస్ట్ డే 2025 ఇదే సంవత్సరం జనవరి 7వ తారీఖు ఫస్ట్ ఒక ఇంటికి అంటుకుంది అంతే. ఏదో ఫైర్ వాళ్ళు వెళ్ళారు, జస్ట్ ఊరికి ఒక ఇల్లే కదా, సింపుల్గా అయిపోతుందని వెళ్ళారు. ఆ ఇంటి దగ్గర మండుతుందంట అగ్ని. ఆ అగ్ని మండుతుంటే వీళ్ళు ఫైర్ చేసి ఆ యొక్క నీళ్లు కొడుతున్నారు. అట్లా నీరు కొడుతూ ఉంటే ఆ వ్యక్తి ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక నిప్పు ఆ ఇంటిని అట్లే కమ్మివేసి ఆ నిప్పు నాతో మాట్లాడినట్లుగా మాట్లాడింది. నువ్వు నన్ను ఎలా ఆపుతావో చూస్తాన్రా, ఒక సిగ్నల్ ఇస్తూ అది మాట్లాడిందంట. అది చూసిందంట, చూపు భయపడిపోయాడంట. వెంటనే అగ్నిలో నుండి ఒక నిప్పు రవ్వ లాంటి ఒక నిప్పు వీరి సైడ్ అట్లే పాయాలంటే అట్లే ప్రవహించింది. మరి ఒక ఇంటికి అట్లే అంటుకుంది. పట్టణమే ఇంచుమించు 14,000 ఫైర్ ఇంజన్స్ ఏమి ప్రయోజనాలే. ఎన్నో హెలికాప్టర్స్, ఎన్నెన్నో కార్యాలు. అమెరికా దేశమే ఎన్నో ప్రయత్నాలు చేశారు, కుదరలా. కారణం, నా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. అయ్యా, నువ్వు అనుకున్నట్లు సాధారణమైన దేవుడు కాదయ్యా. ఎలా పడితే అలా ఆరాధించడానికి సాధారణమైన దేవుడు కాదు. నువ్వు ఎలా పడితే అలా ఆరాధించడానికి సాధారణమైన దేవుడు కాదు. కొన్ని విషయాలు నేను యూట్యూబ్లో వీటిలో చూశాను. కొంతమంది ఉన్నారండి, వాళ్ళు బట్టలు లేకుండా ఆరాధన చేస్తారు, ఏదేదో కాళ్ళతో తన్ని ఆరాధన చేస్తారు, ఏదేదో కత్తులతో ఆరాధన చేస్తారు, ఎట్లట్లో చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పనికిమాలిన కార్యాలు చేస్తూ ఇలా ఆరాధనలో ఉండే దేవుడు నా దేవుడు కాదయ్యా. నా దేవుడు పరిశుద్ధుడయ్యా. ఆయన ఆరాధించాలంటే ఒక ప్రొసెసర్ ఉంది, ఆ ప్రొసెసర్ని ఫాలో అయ్యే తీరాలి. ఏమే, ఎవరు పడితే వాళ్ళు దేవుని ఆరాధించాలంటే కుదరదు. ఏమే, హల్లెలూయా. దాని కొరకైన ప్రత్యేకమైన పిలుపు కలిగి ఉండాలి, అభిషేకం కలిగి ఉండాలి. అలాంటి వారిని నా దేవుడు ఆశీర్వదిస్తాడే తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి ధూపవర్తిని తీసుకుని వచ్చేస్తే వేరే అగ్ని తీసుకుని రావడం, అన్ని అగ్నిని తీసుకురావడం. సంఘంలో యేసయ్య నామములో చెబుతున్నాను, వేరొక అగ్ని లోకాన్ని సంఘంలోకి తీసుకొచ్చావా, ఇక జీవితం అంతే, ఫినిష్, జీవితం అంతే. ఈ చివరి కాలం ఎలా మారిపోయిందో తెలుసా? వేదనతో మాట్లాడుతున్నాను. ఈ చివరి కాలం, అంత్యకాలం, నిజమైన అపోస్తల బోధ ఈరోజు చివరి కాలంలో లేకుండా పోయింది. ఎక్కడ చూసినా ప్రజలను మభ్యపెట్టే అనేక విధమైన మాటల చేత, ఏదో ఒక రకమైన కల్పన కథల చేత ఎలాంటిలోగల ప్రజల్ని ఆకర్షించుకొని సంఘాలు నింపుకోవాలని చూస్తున్నారు. మాలాంటి కండిషన్గా దేవుని గురించి గట్టించి మాట్లాడుతూ ఉంటే ఖాళీగానే ఉంటాయి. అర్థమవుతుందా? మ్యాటర్ అర్థమవుతుందా? ప్రజలు ఎలాగైనా తీసుకురావాలనుకుంటున్నారు, అందుకే సంఘాల్లో లోకాన్ని తీసుకొచ్చేశారు. సినిమా పాటల్లాగా డ్యాన్సులు, సినిమా పాటల్లాగా ఆరాధనలు, సినిమా పాటల్లాగా ఏదేదో చేసుకుంటూ ఎలాగైనా ప్రజలు రావాలి. నో, ఎలా పడితే అలా ఆరాధించడానికి నా దేవుడు సాధారణమైన దేవుడు కాదయ్యా. ఆయన ఆరాధించాలంటే పరిశుద్ధత, ఒక ప్రక్రియ ఉంది, ప్రొసెసర్ ఉంది, అలానే ఆరాధించాలి. లోకాన్ని తీసుకొస్తే ఆయన ఊరుకోడు. ఆయనకు రావలసిన ఘనత, ఆయనకు రావలసిన మహిమ, ఆయనకు రావలసిన స్తోత్రములు ఆయనకే చెల్లాలి. ఆయనకు తప్ప ఏ నరుడికిచ్చినా, ఏ వ్యక్తులకిచ్చినా నా దేవుడు ఊరుకోడు.
జాగ్రత్త, జాగ్రత్త. ఎలా పడితే అలా ఆరాధించడానికి కుదరదు. నాకు ఆశ్చర్యం అనిపించిన కార్యం ఏంటంటే, అహరోను మోషే అక్కడే ఉన్నారు, వాళ్ళని దూరంగా ఏం లేదు. అహరోను మోషే అక్కడే ఉన్నారు. వీళ్ళ పాటికి వీళ్ళు ధూపార్తిని తీసుకొని అగ్నిని వేసుకొని వీరి పాటికి వీరు వెలిగించి దేవుని ఆరాధించడానికి వచ్చేసారు. ఇక్కడ ఒకటి బాగా గమనించాలి, దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. అక్కడికక్కడే చచ్చిపోయారు ఇద్దరు. ఎవరి ఎదుట? తండ్రి ఎదుట. నాకు అదే బాధేసింది. అహరోను లేకపోతే పర్వాలా, తండ్రి అక్కడే ఉన్నాడు. కన్న తండ్రి యొక్క కంటి ఎదురుగానే పిల్లలు అగ్ని చేత కాల్చబడ్డారు. జాగ్రత్త, జాగ్రత్త. అగ్నితో ఆటలాడొద్దు. నువ్వు ఎవరైనా కానీ అది విడవదో, నువ్వు ఎవరైనా కానీ అది విడవదో, అది కాల్చే తీరుతుంది. అహరోనే కదా, నా సేవకుడే కదా, నేను ఏర్పరచుకున్న యాజకుడే కదా, వారి బిడ్డలే కదా, వాళ్ళ వరకు ఎక్స్క్యూజ్ చేద్దాం. నో, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చే న్యాయాధిపతి నా యేసయ్య. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అహరోను అడుగుంటాడు, అయ్యా ఆ పిల్లలు ఏదో తెలియక చేసేసారయ్యా, ఎందుకయ్యా ఇంత భయంకరమైన శిక్ష విధించావని. ఏంటి అహరోన్, నీకు తెలియదా? నేను దహించు అగ్ని అయి ఉన్నానని నీకు తెలియదా? నువ్వు చేయవలసిన పని నువ్వే చెయ్యాలి. నీ బిడ్డలు చేసిన నేను ఊరుకోను. అందులో ధూపార్తుల్లో వేరొక అగ్నిని తీసుకొచ్చారే, అన్యగ్నిని వేసి తీసుకొచ్చారే. నీ బిడ్డలకు నువ్వు చెప్పలేవా? దేవుని ఆరాధించే ప్రక్రియ ఎలా ఉండాలో నీ బిడ్డలకు చెప్పాలి. సంగమా, మా ప్రియ దైవజనులు ప్రతి వారం ప్రతిసారి ఎన్నో అద్భుతమైన మీటింగ్స్ పెట్టి మీ జీవితంలో ఒక మార్పుని తీసుకురావాలని, మీ లైఫ్లో ఒక మార్పుని తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆయన కోసం కాదయ్యా, దహించు అగ్నికి బలి కాకూడదని మీకోసం అయ్యా, మీకోసం తప్పిస్తున్నారు. మీకు అర్థం కావడంలే. ఒక పక్క అహరోను కుమారులు ఏ విధంగా నాశనం అయిపోతున్నారు, అలా చాలామంది జీవితాలు ఈరోజు అగ్నికి బలి అవుతున్నారు. అలా వేదంతో మరి ఒక కార్యాన్ని చెబుతున్నాను. నీ ఇంట్లో నువ్వు ఎలాంటి డ్రెస్ వేస్తావో నీ ఇష్టం, కానీ దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు నీ డ్రెస్ కోడ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పడితే అలాంటి డ్రెస్ వేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఆరాధించాలంటే కుదరదు. వేదనతో మాట్లాడుతున్నాను. చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని శరీరంలో భాగాలంతా కనబడేలా వేసుకొని ఒక ప్రక్క తలకు ముసుగు కూడా వేసుకోరు, చున్నీ కూడా వెయ్యరు. వేదనతో భారంతో మాట్లాడుతున్నాను. ఎంత సిగ్గు చేయటో తెలుసా ఈరోజు క్రైస్తవ్యం. ఈరోజు క్రైస్తవ్యంలో ఒక వేదనకరమైన బోధనలు వచ్చేసాయి. తలకు ముసుగు కూడా వేయని అవసరంలే, ముసుగు కూడా వేయని అవసరాలని వచ్చేసాయి. మీరు చూసారో లేదు నాకు తెలియదు. మా తమిళనాడు ప్రాంతంలో చాలా సంఘాలు ముసుగు వేసేదిలే. ఫారినర్స్ మీరు చూసారా? బయట దేశాల్లో ఎవరు ముసుగులు వేయరు. అంతా పోయింది. ఫారిన్ కల్చర్ ఇప్పుడు దేశానికి, మన దేశానికి వచ్చేసింది. మన సంఘాలు అంటే అవుతుంది. దీనినేనయ్యా అన్యాగ్ని అంటున్నాం, దీనిని అన్యాగ్ని అంటున్నాం. లోకాన్ని తీసుకొచ్చేశారు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని, వికారమైన డ్రెస్సులు వేసుకొని, ఇతరులను ఆకర్షించేలా డ్రెస్సులు వేసుకొని ఇక్కడొచ్చి హల్లెలూయా శాస్త్రం శాస్త్రం శాస్త్రం. అది చూడడానికి మాకే అసహ్యంగా ఉంది, మాకే అసహ్యంగా ఉంది. మీ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటున్నారో నాకు అర్థం కాల. వేదనతో మాట్లాడుతున్నాను. చర్చ్కి వస్తున్నారంటే చర్చ్ కంటూ ఒక డ్రెస్ కోడ్ ఉండాలి. మీ శరీర అవయ భాగాలు ఏది కూడా కనబడని రీతిగా మీ డ్రెస్ కోడ్ ఉండాలి. అయ్యా, వేదనతో మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని ఆరాధించాలి. నాకు ఈ విషయంలో ముస్లిమ్స్ అంటే చాలా ఇష్టం, తప్పుగా అనుకోకండి. వాళ్ళ డ్రెస్ కోడ్ బయట వెళ్ళినా సరే, ఎక్కడున్నా సరే ఎంత అద్భుతమైన ఒక డ్రెస్ వేస్తున్నారు. వారి శరీర భాగం ఏది కూడా కనబడని రీతిగా ఎంత అద్భుతంగా వేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఇంత ఎండల్లో వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు బాబు అని. కానీ
కానీ ఇది నిజంగా చెప్పాలంటే మన క్రైస్తవ్యంలో ఇది లోటు అని నేను అంటున్నాను. క్రైస్తవంలో లోకానుసారమైన అన్య అగ్ని వచ్చేసింది. అందుకే ఈరోజు చాలా సంఘాల్లో గమనిస్తున్నాను, భయంకరమైన డ్రెస్సులు, చిన్న చిన్న డ్రెస్సులు, నాకు చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఇలాంటి వేసి దేవుని ఆరాధించాలని మాత్రం దయచేసి రాకండి. మీ ఇంట్లో ఎలాంటి డ్రెస్సులనే వేసుకోండి, అది మీ ఇష్టం, మీ స్వతంత్రం. కానీ దేవుని ఆలయానికి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచవా. హల్లెలూయా, హల్లెలూయా. లోకాగ్నిని తీసుకొని దేవుని ఆలయానికి రాకండి. అహరోను ఎదుటే కాలిపోయారు ఇద్దరు బిడ్డలు. నేను సింపుల్గా చెప్పాలంటే, నిప్పు ఎదుట నిప్పును నువ్వు తాకినా కాలుతుంది, నిప్పు నిన్ను తాకినా. అవునా కాదా? అవునా కాదా? నిప్పుకి పక్షపాతం అంతా ఉండదు. నువ్వు ఎవరు, ఏంటి, నువ్వు ఏం చేసావు, నువ్వు ఎటువంటి పరిచర్య చేసావు, ఎంత కానుకలు ఇచ్చావు, ఎన్నెన్ని చేసావు, ఇదంతా నిప్పుకి ఏమీ తెలియదు. నిప్పు మీద నువ్వు పడ్డా, నిప్పు నీ మీద పడ్డా కాల్తావు. అందుకే దేవుడు ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం ఆ ప్రక్రియ, ప్రొసెసర్ చాలా జాగ్రత్తగా దైవ భయం కలిగి దేవునికి మహిమగా ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా మనందరికీ తెలుసు అబ్రహాము, లోతు వీరిద్దరూ దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తులు. బైబిల్లో చెప్పబడుతుంది, వాళ్ళు కలిసి నివసించలేనంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని దీవించాడు. వెంటనే అబ్రహాం అన్నాడు, లోతు నీకు ఏ ప్రాంతం కావాలో తీసుకో, నువ్వు ఏ ప్రాంతంలో వెళ్తావు డిసైడ్ చేయి, నీ చాయిస్ అన్నాడు. వాస్తవానికి అబ్రహామును బట్టే దేవుడు ఆశీర్వదించాడే కానీ లోతును బట్టి దేవుడు ఆశీర్వదించాలా. అబ్రహామును బట్టే ఆశీర్వదించాడు. ఇప్పుడు ఏ చాయిస్ తీసుకోవాలన్నా అబ్రహాం చాయిస్ తీసుకోవాలి, కానీ అబ్రహాం అంటున్నాడు చాయిస్ నువ్వు తీసుకో అన్నాడు. లోతు చూశాడు, ఇలా చూశాడు, ఇటుపక్క చూశాడు. చూస్తే పచ్చని తోటలు, పచ్చని పంటలు, పచ్చని మహాపచ్చదనంగా ఉంది. వెంటనే సెలెక్ట్ చేసుకున్నాడు, ఈ ప్రాంతం నేను సెలెక్ట్ చేసుకుంటున్నానని. ఆ ప్రాంతమే సొదొమ గొమొర్రా పట్టణాలు. సొదొమ గొమొర్రా ప్రాంతాలు నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడ్డానికి చాలా పచ్చదనం, చూడ్డానికి చాలా ఆశీర్వాదం, చూడ్డానికి బాగా లగ్జరీ లైఫ్ జీవించడానికైనా సమస్తము అక్కడ ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన ఒక సొదొమ గొమొర్రాని సెలెక్ట్ చేశాడు. కానీ చూడ్డానికి ఎక్కడైతే ఆకర్షణగా ఉందో, చూడ్డానికి ఎక్కడైతే పిలుస్తుందో, రా నువ్వు నా దగ్గరికి వచ్చి చూడు, రా లగ్జరీ లైఫ్, నీ లైఫే ఎంజాయ్ చేయొచ్చు అని సొదొమ గొమొర్రా ప్రాంతం పిలిచింది. అట్లే లోతు కూడా వెళ్ళాడు, తన కుటుంబంతో కూడా తన ఆస్తులంతా తీసుకువెళ్ళాడు. జరిగిన కార్యం మనకు తెలుసు. సొదొమ గొమొర్రా ప్రాంతం ఎటువంటి ప్రాంతం అట, చూడ్డానికి ఆకర్షణంగా ఉంది, చాలా మహాధనికమైన ప్రాంతాలు, డబ్బున్న ప్రాంతాలు, చూడ్డానికి పెద్ద పెద్ద బంగ్లాలు, బాగా అందమైన ప్రదేశమే. కానీ ఆ ప్రదేశంలో పాపం ఎక్కువైపోయింది. ఎంతటి భయంకరమైన పాపం అంటే, పురుషులు సైనిస్తూ ఉన్నారు, స్త్రీలతో సైనిస్తూ ఉన్నారు. అక్కడ పురుషులకి స్త్రీలకి వ్యత్యాసం లేదు. కామం నిండిన ఒక ప్రదేశం, వ్యభిచారం నిండిన ఒక ప్రదేశం. దేవుడు వేదన చెందాడు. అయ్యో ఈ ప్రాంతం ఇంతటి పాపంలో పడిపోయింది అని చెప్పి వేదన, గుండెల్లో బాధ. ఆయన బాధ ఎవరితో చెప్పుకోగలడు? వెంటనే అబ్రహాము తన స్నేహితుడైన అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు, అబ్రహాము, సొదొమ గొమొర్రా ప్రాంతం భయంకరమైన పాపంతో నిండి ఉంది, ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, అగ్ని గంధకాల చేత ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను. అబ్రహాం అన్నాడు, అయ్యా ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులన్నా ఉంటారు కదా, నువ్వు అంటున్నావు 50 మంది లేరే, 40 లేరు, 30 లేరు, 20 లేరు, 10 లే. నీతిమంతులు లేని ఒక ప్రదేశం, పాపం పెరిగిపోయింది. ఇకపై నా హృదయం తట్టుకోలేదు, నా కోపాగ్ని, నా న్యాయ తీర్పు, ఇకపై నేను ఊరికే ఉండలేను. నా ప్రియ సహోదరి సహోదరుడా,
లాస్ ఏంజల్స్ పట్టణం గురించి ఇంతకుముందు చెప్పానే, ఇదే ప్రాంతముల గురించి ఈ 2025లో జరిగిన ఈ సంభవం గురించి 2024లోనే దేవుడు అనేక ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ ప్రాంతం పాపంలో ఉంది, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు వ్యభిచారం అనే పాపం విచ్చలవిడిగా చేస్తున్నారు, వ్యభిచారం అనే పాపంలో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు, జీవిస్తున్నారు. ఆ టైంలో 2024లో అమెరికా అధ్యక్షుడు బైడెన్, మీకు తెలిసే ఉంటుంది, కొన్ని చట్టాలు ఏర్పరిచాడు. పురుషులు వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు వివాహం చేసుకోవచ్చు. అంతేకాదు నువ్వు ఎవరితో అయినా వ్యభిచారం చేసుకో, ఎలాగైనా జీవించు అనే చట్టాలు తీసుకొచ్చాడు. అంతేకాదు అక్రమంగా నీకు పిల్లలు పుట్టారా వాళ్ళు చంపేయి, నువ్వు చంపేసినా మేము అడగమని చెప్పి చట్టాలు తీసుకొచ్చాడు. ఇలాంటి పాపం అంతా పెరిగి వీటికి అంగీకరించింది, వీటికి సైన్ చేసింది లాస్ ఏంజల్స్ పట్టణంలోని గవర్నరే సంతకం పెట్టాడు. అందుకే దేవుడు తన సేవకులతో ముందుగానే బయలుపరిచాడు, ఈ పట్టణాన్ని నేను కాల్చబోతున్నాను, ఈ పట్టణాన్ని నేను న్యాయం తీర్చబోతున్నానని. వినలా? యూట్యూబ్లో ఒక చిన్న వీడియో నేను చూశాను. ఎవరో ఒక అమ్మాయి పాపం, చిన్న మైక్, పెద్ద స్పీకర్ ఏం, ఇంటర్నేషనల్ స్పీకర్ ఏం కాదు ఆమె, వీధి సువార్త చేస్తున్న ఒక చిన్న మైక్ పెట్టుకొని వీధి సువార్త చేస్తుంది. ప్రవచనాత్మకంగా చెబుతున్నాను, ఈ లాస్ ఏంజల్స్ పట్టణం పాపంతో నిన్నుంది, మారు మనసు పొందండి, లేదంటే అగ్ని గంధకాల చేత భస్మం అవుతారు, జాగ్రత్త అని చెప్పి 2024లోనే ప్రవచనం చెప్పింది. వినలా? అందుకే పట్టణం గాలిపోయింది. అదేవిధంగానే సొదొమ గొమొర్రా ప్రాంతం గురించి దేవుడు అంగలార్చాడు. ఎలాగైనా సరే పట్టణాన్ని కాపాడాలనుకున్నాడు, కానీ నీతిమంతుడు లేదే, పాపం రోజు రోజుకి పెరుగుతుంది. దేవుని హృదయం బాధించబడింది. ఇక పైన నో టైం, నో ఆప్షన్. అగ్ని గంధకాల చేత సొదొమ గొమొర్రా ప్రాంతమే కాల్చివేయబడింది. చప్పట్లు కొట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు దహించు అగ్ని. డోంట్ ప్లే విత్ ఫైర్. ఆ అగ్నితో ఆటలాడకండి. సంఘానికి వస్తున్నాను, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాను, ఏదో వెళ్తున్నాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, ఇది నా జీవితం, ఇది నా శరీరం, ఇది నా లైఫ్, దేవుడు నాకు ఇచ్చిన లైఫ్, నేను ఎలాగైనా జీవిస్తానని ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. దహించు అగ్ని. ఊరికే ఉండడు, టైం ఇస్తున్నాడు నీకు. ఒకవేళ ఇది చివరి టైం అనుకుంటున్నానేమో, ఒకవేళ ఇది నీకు చివరి టైం, ఇంకా ఎంతకాలం ఈ వేశ్యతనములు, వ్యభిచారములు, ఈ పాపములు ఇంకా నువ్వు ఎంతకాలం జీవిస్తావు? ఈరోజు మారు మనసు పొందు. నా దేవుడు దహించు అగ్ని అయి న్యాయం తీర్చే రోజు వచ్చింది. ఇంకా ఎప్పుడో ఎక్కువ కాలం అనుకోకు. ఆయన ప్రేమ, ఆయన కృప నిన్ను కనికరించుంది. దట్స్ ఆల్. ఇష్టానుసారంగా హృదయ కఠినత్వం బట్టి నీ ఇష్టానుసారంగా జీవించబాకో. దేవుడు మౌనంగా ఉండడు. ఆమేన్. మూడవదిగా ఒకే ఒక కార్యాన్ని చెప్పి మనం ప్రార్థన చేయబోతున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయములో 35వ వాక్యాన్ని చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయములోని 35వ వాక్యం. యెహోవా ఎత్తు నుండి అగ్ని బయలుదేరి ఆ 250 మందిని కాల్చివేశాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవాన్ని క్లుప్తంగా సింపుల్గా వివరించి మీకు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ నన్ను చూడాలి. దేవుడు విడిపించే నాయకుడుగా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడుగా మోషేని ఎన్నుకున్నాడు. అదేవిధంగా దేవుని ఆరాధించడానికి ఒక యాజకుడు కావాలి కాబట్టి యాజకత్వపు అభిషేకం, ఆ పిలుపును, ఆ మహిమ కలిగిన పరిచర్యను దేవుడు అహరోనుకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అహరోనుకి ఇచ్చాడు. కానీ ఒక వ్యక్తి, కోరాహు అనే వ్యక్తి, మనందరికీ తెలుసు. ఈ కోరాహు అనే వ్యక్తి ఎవరు అంటే ఏదో ఇతను బయట వ్యక్తి ఏం కాదండి. మోషే అహరోనుకి చిన్నాన్న కొడుకు.
అర్థమవుతుందా? కజిన్స్, బ్రదర్స్, చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు వీళ్ళంతా. మోషే, కోరాహు, వీళ్ళు అహరోను, కోరాహు వీళ్ళంతా దూరపు వ్యక్తులు కాదు, చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు, అంటే అన్నదమ్ములు. ఈ కోరాహుకు వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే, నా సహోదరుడే కదా మోషే, నా సహోదరుడే కదా, నా సహోదరుడుగా ఉన్న మోషే అతను నాయకుడిగా ఉండొచ్చు, నా సహోదరుడుగా ఉన్న అహరోను అతడు యాజకత్వం చేయొచ్చు, కానీ నేను మాత్రం గూడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి, గూడారపు ఆ యొక్క మేకులు మోసుకుంటూ తిరగాలి, నేను మాత్రం మోసేవాడుగా ఉండాలి, వీళ్ళంతా నాయకుడిగా ఉండాలి, వీళ్ళంతా యాజకత్వం చేయాలి. సింపుల్ లాజిక్ చెప్తాను, సింపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. వీళ్ళంతా మైకులు పెట్టుకుని ఆరాధించాలి, వీళ్ళంతా మైకులు పెట్టుకుని పాటలు పాడొచ్చు, వీళ్ళంతా మైకులు పెట్టి మంచిగా వాక్యాలు చెప్పొచ్చు, మేము మాత్రం చేపలు వేయాలి, చీపుర్లు చుమ్మాలి, చైర్స్ వేయాలి, సిస్టమ్స్ పెట్టాలి, కెమెరాలు పెట్టాలి, అంత స్పీకర్లు పెట్టుకోవాలి, ఈ పనులు మేము చేయాలి. మీరు మాత్రం మైకుల్లో వాక్యాలు చెప్పచ్చు, మైకుల్లో ఆరాధన చేయొచ్చు. ఏంటి మీకు మాకు గొప్ప? మీరు మేమే వేరేం కాదు, కజిన్స్, బ్రదర్స్, చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు. నువ్వేమో నాయకుడివి, నువ్వేమో యాజకుడివి, మేము మాత్రం డేరాలు మోసుకొని తిరగాలి, ఆ డేరాలకున్న ఆ యొక్క మేకులు మోయాలి. మోసేవాళ్ళు మేము గొప్ప పదవులంతా మీకా అని సంఘంలో కోరాహు అనే వ్యక్తి మోషేకి అహరోనుకు విశేషముగా, అహరోనుకు విరోధంగా, మోషేకి విరోధంగా ఎదురు తిరుగుబాటు చేసిన వ్యక్తి ఈ కోరాహు. అర్థమవుతుందా? దేవుడి యొక్క పరిచర్యకు విరోధంగా తిరుగుబాటు చేశారు, దేవుడి యొక్క సేవకుడికి విరోధంగా తిరుగుబాటు చేశారు. అయ్యా, నువ్వు తిరుగుబాటు చేసేది దేవుని సేవకుడికి మాత్రమే కాదు, సర్వశక్తుడైన దేవాది దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నావు, దేవుడికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నావు. మేము మాత్రం ఇలానే ఉండాలి, మీరు మాత్రం అలా ఉండాలా అని చెప్పి ఇంకా కొంతమందిని, అక్కడ పేర్లు ఉంటాయి, వాళ్ళంతా కొంతమందిని తీసుకున్నాడు, వాళ్ళకి విరోధంగా మాట్లాడడం ప్రారంభించాడు. వీళ్ళని మాత్రం మాట్లాడడం వదిలేసి వీరి పక్షాన ఒక 250 మందిని వెనకాల వేసుకున్నాడు. వీళ్ళు వెనకాల వేసుకుని, మీరేమో మమ్మల్ని కానాను దేశానికి తీసుకెళ్ళినట్లు, మీరు వెళ్ళేదే ఎడారి ప్రాంతం, ఈ ప్రదేశంలో మీరేమో పెద్ద నాయకులుగా, మీరేమో పెద్ద ఇదిగా ఉండాలి, మీరు ఆలోచన చేస్తారేంటి అని చెప్పి ఇప్పుడు ఈ కోరాహు ఏం చేశాడు, కొంతమందిని తిరుగుబాటు చేసే వ్యక్తిని పక్కన పెట్టుకున్నాడు. వారితో కూడా ఒక 250 మంది వారికి విరోధంగా తిరుగుబాటు చేసే వాళ్ళని ప్రిపేర్ చేసేసాడు. వెంటనే మోషే వారితో అన్నాడు, ఇదంతా ఎందుకు, ఇదంతా వద్దు, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. చెప్పడం దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ పరిచర్య కొరకు ఎవరిని ఎన్నుకున్నాడో మనం చూద్దాం అని చెప్పి ఆ యొక్క ప్రక్రియలో ఎప్పుడైతే ఈ సవాలు ఏర్పడిందో, కోరాహు మేమే పరిశుద్ధులం, అందరూ పరిశుద్ధులమే, మేము చేయొచ్చు అని చెప్పి తిరుగుబాటు తత్వాన్ని తీసుకొచ్చాడు. మోషే అన్నాడు, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు చెయ్యాలి అని. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ యొక్క సవాల్లో దేవుడు ఏం జవాబిస్తాడో చూద్దామన్నప్పుడు మోషే అన్నాడు, ప్రభువా, మీరిచ్చే జవాబు అది సాధారణంగా ఉండకూడదు, ప్రజలందరికీ అది తెలిసేలా ఉండాలి, ప్రజలందరి యొక్క గుండెల్లో భయం కలిగేలా ఉండాలి, అలాంటి ఒక తీర్పునివ్వయ్యా అన్నాడు. ఒక్కసారిగా భూమి 2గా చీల్చబడింది. కోరాహుతో ఉన్న వారందరూ, వారి సంపద సమస్తము కూడా భూమిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. భూమిలోకి వెళ్ళిపోయింది, 2గా విభజించబడింది భూమి. భూకంపం అంటారే, ఒక్కసారిగా భూమి చీల్చబడింది, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అంతేకాదు, ఈ 250 మంది ఉన్నారే, వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని దేవుని వాక్యం చెప్పబడుతుంది, యెహోవా యొక్క అగ్ని వారిని కాల్చి వేసాను. చప్పట్లు కొట్టి అయ్యా, యేసయ్య నామములో వేదనతో భారంతో చెబుతున్నాను, దేవుడు మీకు ఒక పరిచర్య ఇచ్చాడంటే దేవునికి మహిమగా మీరు చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు అనుకున్నట్లు పరిచర్య సాధారణమైన విషయం కాదు. నేను పాస్టర్ గారికి ఎందుకు చెయ్యాలి,
పాస్టర్ గారికి నువ్వు చేయడంలే. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, మరలా చెబుతున్నాను, ఏ ఒక్క విషయాన్ని పాస్టర్ గారు నాకు చెప్పి నేను చెప్పడంలే. దేవుని వాక్యం ఏం చెబుతుందో అది నేను చెబుతున్నాను. పాస్టర్ గారి కొరకు నువ్వు సేవ చేయకూడదు, నువ్వు సేవ చేయాల్సింది దేవుని కోసం. చప్పట్లు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, సంఘం దేవునిదే. ఈ సంఘం యేసయ్య రక్తము చేత కట్టబడిన దేవుని యొక్క ఆలయం. ఆమేన్. ఇది దేవుని ఆలయం. ఇక్కడ చేయవలసిన ప్రక్రియలు, ఇక్కడ చేయవలసిన పనులు నేను నా దేవుని కోసం చేస్తున్నానన్న ఆ త్యాగంతో చేయాలి, ఆ తగ్గింపుతో చేయాలి. అంతేకాని మీరు మాత్రం మైకులు పెట్టుకుంటారు, మీరు మాత్రం అది చేస్తారు, మీరు మాత్రం అది చేస్తారు. ఎప్పుడైతే ఈ తిరుగుబాటు తత్వం వస్తుందో, వేదనతో మాట్లాడుతున్నాను, తిరుగుబాటు ఎక్కడుంటుందో అక్కడ యెహోవా అగ్ని దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని అగ్ని సాధారణమైనది కాదయ్యా. ఆ అగ్ని దిగి వచ్చిందంటే కాల్చివేస్తుంది. ఆ అగ్నికి నువ్వు ఎవరైనా సరే పక్షపాతం లేదు, నువ్వు ఎంతటి వారైనా పక్షపాతం లేదు, అది కాల్చివేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు వేదంతో మాట్లాడుతున్నాను. ఈరోజు యవ్వనస్తుల్లో ఇలాంటి ఒక సహజంగా ఏర్పడుతుంది. జాలీగా వెనకాల వచ్చామా, ప్రశాంతంగా కూర్చున్నామా, ఏదో 2 వాక్యాలు వినేసి వెళ్ళిపోయామా. అలా కాదు. దేవుని ఆరాధనకు వస్తున్నప్పుడు ఒక భయం ఉండాలి, ఒక భక్తి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చానన్న ఒక భక్తి భయం మనలో ఉండాలి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడన్న ఒక భయం ఉండాలి. ఏదో హాజరు వేయడానికి మనం ఏదో స్కూల్కి వెళ్ళి ప్రజెంట్ సార్, నీ ప్రజెంట్ ఎవరికి కావాలి? ఇక్కడ నువ్వు రావడానికి ఒక ఉద్దేశం ఉంది, దేవుణ్ణి ఆరాధించడానికి. చప్పట్లు. దేవుడికి బలి చేయడానికి వచ్చావు నువ్వు. నేనెందుకు ఇది చెయ్యాలి, నేనెందుకు అది చెయ్యాలి? నో, నీకిచ్చిన పనిని జాగ్రత్తగా చెయ్యి. కోరాహు వారికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? ఆ రోజుల్లో దేవుని మందసం, దేవుని యొక్క ఆలయం అనేది ఒక చోట ఉండదు. వీళ్ళు ఎడారి ప్రయాణమై వెళ్తూ ఉంటారు. ఎక్కడెక్కడ వెళ్తారో అక్కడ ఒక్కొక్క డేరా వేస్తారు, అక్కడ మందసం పెట్టేస్తారు, అక్కడే దేవుని ఆలయంగా భావిస్తారు. ఇప్పుడు ఈ కోరాహు వీళ్ళకిచ్చిన డ్యూటీ ఏంటంటే ఆ డేరాల్ని మొయ్యాలంతే. అర్థమవుతుందా? ఆ మేకులు, ఆ డేరాలు మొయ్యాలంతే. లీడ్ చేసేదానికి నాయకుడిగా దేవుడు మోషేని పెట్టాడు. యాజకత్వం చేయడానికి దేవుడు అహరోను పెట్టాడు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మన డ్యూటీ చెప్పాలి, మనం చేయాలి. నేను ఎందుకు చేయాలి? ఇదే మా పరిచర్య? నో, పరిచర్య నీది నాది కాదు, దేవునిది. ఎప్పుడైతే మన మనస్సులో ఈ విత్తనం సాతాను విత్తాడో, అనేకుల యొక్క యవ్వనస్తుల యొక్క వేదంతో మాట్లాడుతున్నానయ్యా, ఎప్పుడైతే సాతానుడు ఈ విత్తనాన్ని విత్తేశాడో, మందగాది పరిచర్య వాళ్ళు చూసుకుంటారు, మందగాది ఆలయం వాళ్ళు చూసుకుంటారు. నో, ఇది మన దేవుని ఆరాధించే ఆలయం అన్న భయం మనలో ఉండాలి. ఇది నేను దేవుని కోసం చేస్తున్నానని భయభక్తులతో మనం చెయ్యాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పరిచర్యను ప్రేమగా ఇష్టపూర్వకంగా చేసి చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నేను యేసయ్య నామంలో ఒక చిన్న విషయాన్ని మాత్రం చెప్పి ముగిస్తాను. కోరాహు తిరుగుబాటు తత్వం కలిగిన వ్యక్తి. కోరాహు తిరుగుబాటు తత్వం కలిగిన వ్యక్తి. ఎప్పుడైతే తిరుగుబాటు తత్వం కలిగిన ఈ వ్యక్తి తనతో కూడా కొంతమందిని తీసుకుని వారితో కూడా 250 మందిని పోగు చేసి మోషేకి అహరోనుకి విరోధంగా లేచినప్పుడు మోషే ఒక మాట అన్నాడు, దేవుడు ఇప్పుడు న్యాయం తీర్చబోతున్నాడు, ఆ న్యాయ తీర్పుకి బలి కాకూడదు అనుకున్న వాళ్ళు వైదొలగండి అన్నాడు. వైదొలగండి అన్నాడు. బైబిల్లో మీరు గమనించారంటే కోరాహుతో ఉన్న వాళ్ళు వైదొలగల, అతన్ని వెంబడించిన 250 మంది వైదొలగల. కానీ కోరాహు పుత్రులు, కోరాహు కుమారులు మాత్రం తండ్రి అయినా పర్వాలా, నా దేవుని చిత్తమే నేను చేస్తానని చెప్పి వైదొలిగారు. కాబట్టే కోరాహు పిల్లలు బ్రతికారు. సింపుల్ లాజిక్ చెప్పాలంటే, తిరుగుబాటు తత్వం కలిగే వాళ్ళతో జాయింట్ కాకండి.
ఆమేన్. సంఘంలో ఎవరైనా సరే తిరుగుబాటు తత్వం కల్పించే మాటలు మాట్లాడినా, సంఘంలో పరిచర్యకు విరోధంగా, సేవకులకు విరోధంగా ఎవరైనా తిరుగుబాటు చేసే తత్వం కల్పించినా వారికి వైదొలగండి, వైదొలగండి. ఆమేన్. నువ్వు బతకాలంటే భూమిలో, ఆ భూకంపంలో నువ్వు చిక్కుకుపోయి భూమిలోకి వెళ్ళిపోకుండా నువ్వు ఉండాలంటే, దేవునికి అగ్ని చేత నువ్వు కాల్చబడి నాశనం కాకుండా నువ్వు బ్రతకాలంటే వైదొలుగు, వైదొలుగు. తిరుగుబాటు చేసే తత్వంలో నుండి బయటికి రా. ఇలాంటి వ్యక్తుల్ని దగ్గరకు చేర్చబాకు. యేసే నామములో చెప్తున్నాను, సంఘానికి పరిచర్యకు విరోధంగా తిరుగుబాటు తత్వం వస్తుందంటే అది సాతాను తంత్రం, అది సాతాను కార్యం. ఇది గుర్తెరిగి, ఇది మన పరిచర్య, మన సేవ అనే భారంతో పరిచర్య చేయి. ఇది యేసయ్య రక్తము చేత కట్టబడిన సంఘం. ఈ సంఘానికి పాస్టర్ గారిని దేవుడు ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడు ఆయన ఒక యాజకత్వంగా దేవుడు అభిషేకించి ఇక్కడ నడిపిస్తున్నాడు. రేపు ఎవరుంటారో తెలియదు. ఆమేన్. ఆ తరువాత ఎవరుంటారో తెలియదు. కానీ నిరంతరం ఈ సంఘాన్ని నడిపించి పోషించేది సర్వశక్తుడైన యేసయ్య. ఆమేన్. సిలువలో ఆయన చిందించిన రక్తం ద్వారా కట్టబడిన సంఘం. ఈ జ్ఞానం కలిగి సంఘం కోసం పోరాడదాం, సంఘం కోసం ప్రయత్నం చేద్దాం, సంఘం కోసం, సంఘ ఆశీర్వాదం కోసం నిలబడదాం. ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కోరాహు కుమారులు మాత్రం బ్రతికారు. ఎలా బ్రతికారు? వారు కుటుంబంలో ఉన్న వాళ్ళు అనేకులు చనిపోగా, వాళ్ళ బంధువులు చనిపోగా, వాళ్ళ తిరుగుబాటు తత్వంలో ఉన్న వాళ్ళు చనిపోగా, ఆ కోరాహు యొక్క కుమారులు మాత్రం బ్రతికారని వాక్యంలో ఉంది. ఎలా బ్రతికారు? మోషే చెప్పాడు, ఇప్పుడు న్యాయ తీర్పు జరగబోతుంది, వైదొలగి రండి, రా, వారిని విడిచి వైదొలగిరా, వైదొలగిరా అన్నాడు. ఆ ఒక్క పిలుపుతో కోరాహు కుమారులు నిర్ణయం చేసుకున్నారు, సత్యం కోసం తల్లిదండ్రులైనా విడిచిపెడతా, నా దేవుని కోసం నేను నిలబడతా అన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ఆమేన్. తిరుగుబాటు చేసే కోరాహు యొక్క పిల్లలే తన తండ్రిని కూడా విడిచిపెట్టారు. నా దేవుని కోసం నిలబడతామని దేవుని కోసం వచ్చారు. దేవుని కోసం నిలబడయ్యా, నువ్వు దీవించబడతావు. అందుకే కీర్తనలో మీరు చూసారా, కోరాహు కుమారులు రాసిన కీర్తనలు వాళ్ళు ఎలా రాశారు, వాళ్ళు బ్రతికారు, ఎలా బ్రతికారు బైబిల్లోనే ఉంది. కోరాహు కుమారులు మాత్రం బ్రతికితిరి. ఎలా బ్రతికారు? మోషే ఎప్పుడైతే మాట ఇచ్చాడో వెంటనే వైదొలిగేశారు. మనం ఎడుంటే మనం కూడా చచ్చిపోతాం. దేవుని గురించి తెలుసు, ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు చివరిగా ఒక చిన్న విషయాన్ని మాట్లాడుతున్నా. బ్రదర్, ఇదంతా పాత నిబంధన గ్రంథం బ్రదర్. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణం చిందించి, రక్తం చిందించి తన ప్రాణం పెట్టిన తర్వాత ఆల్ ఈజ్ డన్ ఇన్ క్రాస్. సిలువలో సమస్తము ముగించబడింది. మీరు మాట్లాడేది పాత నిబంధన గ్రంథం బ్రదర్. కొత్త నిబంధన గ్రంథములో మీరు ఏదైనా చూపించగలరా? కొత్త నిబంధన గ్రంథములో దేవుడు ఎలాంటి దేవుడని మీరు చూపించగలరా అని కొంతమంది వేసే ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ చివరి కాలములో వేదనతో మాట్లాడుతున్నాను. సాతానుడు ఒక తంత్రం ఏంటో తెలుసా? ఒక హైందవుడు రక్షింపబడి ప్రభులోకి వచ్చేసాడంటే సాతానుకు తెలుసు వాడు తిరిగి మన దగ్గరికి రాడు అని. తిరిగి మన దగ్గరికి రాడు అని సాతానుకు తెలుసు. అందుకే సాతాను యొక్క తంత్రం ఏంటో తెలుసా? వీడు మన దగ్గరికి రాడు, కానీ వీడిని వేరే విధంగా దేవుని విడిచి దూరం చెయ్యొచ్చు అని తెలుసుకునే ఈ చివరి కాలంలో అనేక విధములైన బిలాము బోధనలను కలిగింపజేసి నువ్వు ఏమైనా చెయ్యి, వ్యభిచారం చేస్తావా చెయ్యి, తాగుతావా తాగు, తిరుగుతావా తిరుగు, ఎన్ని పాపాలన్నా చేసుకో, ఎన్ని కార్యాలన్నా చేసుకో, ప్రశాంతంగా ఆదివారం వచ్చి కూర్చో, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని చెప్పు. కారణం యేసు ప్రభు నీ పాపాలంతా సిలువలో మోసేశాడు అని అనేక బోధనలు ఇప్పుడు వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రేస్ స్పీచ్, హైపర్ గ్రేస్ స్పీచ్, ఇలాంటి అనేక బోధనలు ఇప్పుడు వచ్చేసాయి. నువ్వు ఏమన్నా చేసుకో, ఎలాగైనా బ్రతుకు, ఇక్కడ వచ్చేస్తే చాలు అనే బోధనలు ఎక్కువైపోయాయి. మీరు చెప్పేది పాత నిబంధనలో బ్రదర్ అనుకోవచ్చు,
ఒకే ఒక వాక్యాన్ని చదివి మనం ముగిద్దాం. హెబ్రీలు 12వ అధ్యాయంలోని 29వ వాక్యాన్ని చదువుదామా? హెబ్రీలు 12వ అధ్యాయంలోని 29వ వాక్యం. దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చప్పట్లో హల్లెలూయా. అయ్యా, మన దేవుడు ఎవరై ఉన్నాడని పాత నిబంధనలోనూ సరి కొత్త నిబంధనలోనూ సరి ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయనకు ఒక పేరుంది, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దైవం. చప్పట్లు కొట్టి హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలోనే దహించు అగ్నిగా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మన వాక్యం చూస్తున్నామే కొత్త నిబంధన గ్రంథం. హెబ్రీల గ్రంథం కొత్త నిబంధన, పాత నిబంధన? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు హెబ్రీల గ్రంథంలో కొత్త నిబంధనలోనే ఇప్పుడు దేవుని గురించి ఏం చెప్పబడుతుంది? బైబుల్ ఆ వాక్యంలో వివరించి చెబుతున్నాడు. ఆ కృపయందు, ఆ కృప కలిగి. ఏ కృప? యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, కృప. మనల్ని రక్షించాడు, కృప. యోగ్యత లేని మనకు పరలోక యోగ్యతనిచ్చాడు, కృప. ఆ కృపలోనే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. కృప దేవుడిచ్చింది మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి. కృప దేవుడిచ్చింది యోగ్యత లేని మనకు పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి. కృప దేవుడిచ్చింది దేవాది దేవుని అబ్బా తండ్రిని పిలిచేదానికి. అంతేకాని పాపం చేయడానికి లైసెన్స్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, కృప అనేది యోగ్యత లేని మనకు ఆయన రక్తం చేత కడిగి ఆయన బిడ్డలుగా మార్చింది కృప. యోగ్యత లేని మనల్ని పరలోక చేర్చేది కృప. ఆ కృప కలిగి మనం ఎలా జీవించాలి? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చప్పటి దేవుడు భయమపడతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ ఒక్కసారి పైకి లేచి నిలబడదామా? ఈ చివరి కాలములో అపోస్తల బోధ అనేది చాలా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని పలు రకాలుగా బోధిస్తూ ఉన్నాం. ఓకే, మంచిదే. కానీ ఈ చివరి కాలంలో దేవుడు న్యాయం తీర్చే దేవుడని, దహించే దేవుడని, ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడని, కృప కలిగి, కృప యందు భయభక్తులు కలిగి వినయముతో భయభక్తులతో దేవుని యొక్క సేవ చేయదము. దేవుని యొక్క సేవ చేయదము. నా ప్రియ సహోదరి సహోదరుడా, కృప అనున్నది పాపం చేయడానికి దేవుడు మనకిచ్చిన లైసెన్స్ కాదు. కృప అనున్నది దేవునికి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరంగా నేను ఎలా పరిచర్య చేయాలి, దేవునికి ఇష్టంగా నేను ఎలా జీవించాలి, దేవునికి ఇష్టడై నేను ఎలా బ్రతకాలి, దేవునికి ఇష్టడై నేను ఎలా జీవించాలి. నా ప్రియ సంగమా, నా హృదయంలో ఉండవలసిన ఒకే ఒక తపన, దేవుని కోసం నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. ఒకసారి కళ్ళు తెరవండి. దేవుని ఆరాధించడానికి వచ్చున్నాం. ఆయన ఆరాధించడానికి ఒక ప్రొసెసర్ ఉంది. ఆమేన్. అన్ని అగ్నిని తీసుకురాకూడదు, లోకాన్ని తీసుకురాకూడదు. దేవుని బలిపీఠంలో నుంచి రావాలి. దేవుని బలిపీఠంలో నుంచి అగ్ని వండించాలి. లోకాగ్ని, అన్ని అగ్నిని తీసుకురాకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొసెసర్ అంటే ప్రొసెసర్. ఆమేన్, ఆమేన్. ఆరాధన చేయవలసిన పద్ధతి అంటే పద్ధతిలోనే చేయాలి. ఇష్టం వచ్చినట్లు చేస్తే దేవుడు ఊరుకోడు. మనందరికీ తెలుసు. ఉజ్జా ఎవరో ఉజ్జా దేవుని మందసపు పెట్టిని ఎడ్ల బండిలో తీసుకొస్తున్నారు. ఎడ్ల బండ్లు తీసుకొస్తున్నప్పుడు ఆ ఎడ్లు యొక్క కాలు, ఒక ఎడ్లు యొక్క కాలు బెనికి అట్లే ఆ ఎద్దు కూర్చుని పడిపోయింది. అట్లే బండి వాలిపోయింది. ఉజ్జా అట్లే ఎలాగైనా పెట్టిని కాపాడాలి, అయ్యో పెట్టి పడిపోతుంది, దేవుని మందసం పడిపోతుంది అని చెప్పి అలా పోయి పట్టాడు. అక్కడికక్కడే చచ్చాడు.
దేవుని యొక్క మందసం చాలా ఒక ప్రక్రియ ఉంది, ప్రొసెసర్. ఎవరు పడితే వాళ్ళు తాకడానికి యాజకుడు తప్ప, ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవరు తాకకూడదు. ప్రధాన యాజకుడు అది కింద పడిపోయినా పర్వాలా, కానీ నువ్వు దాన్ని ముట్టకూడదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? పరిచర్య దేవునిది. ఆమేన్, ఆమేన్. అనవసరమైన వాటిలో జోక్యం చేసుకోబాకు. ఇది దేవుని పరిచర్య అనే భారంతో ముందుకెళ్ళు. ఆమేన్. నువ్వేదో సహాయం చేస్తానన్నట్లుగా వచ్చి ఆ పెట్టిన పట్టడానికి వచ్చి చివరకు నువ్వు చేస్తావు. కోరాహు లాంటి తిరుగుబాటు తత్వం మారాలి. ఆమేన్, ఆమేన్. ఆరాధించే ప్రక్రియలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఇష్టానుసారంగా నేను చేయకూడదు. ఎలా పడితే అలా చేస్తే ఊరుకోడు. ఎవరు చేయవలసిన పనిని వాళ్ళే చేయాలి. సమూయేలు బలి అర్పణ చేయాల్సింది సమూయేలు ప్రవక్త. సౌలు అనుకున్నాడు 7 రోజులు అయిపోయింది, ప్రవక్త రాలేదని చెప్పి ఇతనే బలి అర్పించాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఇకపై రాజ్య భారంలో నువ్వు ఉండడానికి వీల్లేదు, అయిపోయింది నీ చాప్టర్, ఫినిష్. ఇశ్రాయేలుకు రాజుగా ఉండే హక్కు అర్హత కోల్పోయావు, తొలగించేసి. ఉజ్జియా రాజు, యాజకులు బలిపీఠం దగ్గరికి యాజకులు రావాలి, కానీ రాజుగా ఉన్న ఉజ్జియా ధూపపు వర్తిని తీసుకొని లోపలికి వస్తున్నాడు. యాజకులంతా అడ్డుపరుస్తున్నారు, అయ్యా వద్దు వద్దు అని. వారిని కూడా కొట్టి లోపలికి వస్తున్నాడు. చివరికి నుదుట మీద కుష్ఠం వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? మన దేవుడు దహించు, చెప్పడు గట్టిగా, దహించు, దహించు. మీరే కదా బ్రదర్ దేవుడు ప్రేమ ప్రేమ ప్రేమను పలుసార్లు చెప్తారు. నిజమేనండి, ఆయన ప్రేమకు సాటి ఏమీ లేదు. ఎంతకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఉన్నాడు. కానీ ఒక ప్రొసెసర్ అంటే ప్రొసెసర్లోనే ఉండాలి. ఒక క్రమం, ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియలోనే వెళ్ళాలి. అది మీరి మన ఇష్టానుసారంగా చేసినప్పుడు, లోకాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆయన హృదయం తట్టుకోలేదు. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన దహించి అగ్నిగా ఉన్నాడు. ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట నాతో మాట్లాడాడు, ఒక మాట మాట్లాడాడు. దేవుని ఆలయంలో ఆయన ఆరాధించడానికే ఒక ప్రొసెసర్ ఉందే, అవునా? దేవుని ఆలయంలో ఆయన ఆరాధించడానికే ఒక ప్రొసెసర్ ఉందే. నిన్నే నా ఆలయంగా చేశానే, హల్లెలూయా. నీలో నేను ఎంత ప్రొసెసర్ కోరుకుంటున్నా. ఆమేన్, ఆమేన్. నిన్నే నా ఆలయంగా చేశానే, నీతోనే ఉండాలని, నీలోనే ఉండాలని నిన్నే నా ఆలయంగా చేశానే. ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను? ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను? వ్యభిచారం చేత, పాపం చేత, కామం చేత, దేవునికి ఇష్టం లేని కార్యాల చేత ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను ఎలా ఊరుకుంటాను? నీలో ఆ కోరాహు తిరుగుబాటు చేసే తత్వం నీలో ఇంకా ఉన్నాడే. ఇంకా ఎంతకాలం ఓర్చుకోవాలి? నాదాబు, అబీహులు లాంటి చేయకూడని కార్యాలు చేసే తత్వం మనలో ఉందే. సోదం గొమొర్రా లాంటి పాపపు కామం, పాపపు ఆలోచనలు, లోకపు ఆలోచనలు మనలో ఉన్నాయే. అయ్యా, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, ఒక సోదం గొమొర్రా గురించి భారం చెందిన దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఈరోజు సంఘం గురించి భారం కలిగి దేవుడు
ఒకవేళ ఈ యొక్క గాడిద ద్వారా ఒకవేళ మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. కోరాహు స్వభావం మారిపోవాలి. ఆ కోరాహు యొక్క సమూహంలో నుండి వైదొలగాలి. సొదొమ గొమొర్రాలో ఉంటే నువ్వు నశించిపోతావు. అందుకే దేవుడు అంటున్న లోతుతో, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, నువ్వు నశించిపోతావు. అహరోను, నీ బిడ్డలు నీ కళ్ళ ఎదుట చచ్చిపోతున్నారంటే ఆలోచన చేయవా? నీ బిడ్డలకు నేర్పవా? మనం దేవుని ఆలయం ఉన్నాం, దేవుని సేవ కొరకున్నాం, దీనికి ఒక ప్రొసెసర్ ఉంది, మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదురా. నీ బిడ్డలకు నువ్వు చెప్పవా? నువ్వు చెప్పలేదు కాబట్టే నీ బిడ్డలు అగ్నికి ఆహుతులైపోయారు. దేవుడు ఈరోజు చెప్పమన్నాడు కాబట్టి సంగమా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంగమా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఆయన ఓర్పుతో సహనంతో ఉంటాడు అనుకోబాకు. దేవుని ఆలయానికి వచ్చి ఎంతమంది బైబిల్స్ తీసుకురాకుండా వస్తున్నారు, ఎంతమంది మొబైల్స్లో కలిపెట్టుకుంటూ వాక్యాన్ని వినకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని వైపు ఉంచవలసిన మనస్సు, దేవుని ఉంచవలసిన శ్రద్ధ, దేవుని ఆరాధించవలసిన భయభక్తులు లేకుండా ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? దేవుని ఆలయానికి వచ్చాం. లోకం చేతిలో ఉండకూడదు. ఇక్కడొచ్చే వాట్సాప్లు, ఇక్కడికి వచ్చి ఫేస్బుక్లు కలిపెట్టకండి. ఇది దేవుని మందిరం, ఇది దేవుడు నివసించు మందిరం. నేను దేవుని ఆరాధించడానికి వచ్చాను. స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. బయట దయచేసి ఒక బోర్డు పెట్టేసేయండి, స్టిక్కర్ టైప్లో. ఆలయం లోపలికి వచ్చేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేదంటే సైలెంట్ మోడ్లో పెట్టండి అని చెప్పి. ఇక్కడికి వచ్చి మనం ఫోన్లు చూసుకుంటూ ఉంటే, అయ్యా ఇక్కడికి వచ్చి మనం లోకాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసామే, దేవుడు ఊరుకోడయ్యా. మీరు అనుకున్నట్లు ఆయన శాంతి, దీర్ఘశాంతం, ప్రేమ అంతా ఓకే, కానీ ఆయన మరో పక్క ఉంది, మరో యాంగిల్ ఉంది. అది చూడకండి, తట్టుకోలేరు. ఆమేన్. ఆయన మరో యాంగిల్ చూడకండి, తట్టుకోలేరు. అహరోను కుమారులే అగ్ని చేత బలైపోయారయ్యా, కాల్చబడ్డారు. వేదనతో మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో భయభక్తులుగా జీవిద్దాం, భయభక్తులుగా ఆరాధిద్దాం. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు.